ఇందూరు జిల్లాకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడింపజేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపిక కావడం జిల్లా ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. ఇందూరు కోడలుగా రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి నేటి వరకు ఆమె తనదైన శైలిలో ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. తాజాగా ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపిక కావడం నిజామాబాద్ జిల్లా పేరును దేశ స్థాయిలో మరోమారు వినిపించేలా కవిత చేశారు. ఎంపీ కవితకు దేశ స్థాయిలో గుర్తింపు రావడంపై జిల్లా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక ఫేమ్ ఇండియా మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ఎంపీ కవిత ఉత్తమ పార్లమెంటు సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఉత్తమ పార్లమెంటు ఆదర్శ సభ్యుల సర్వేలో ఎంపీ కవిత ఎంపికైనట్లు సర్వే వెల్లడించింది. ఈ నెల 31న ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో ఉత్తమ ఎంపీ అవార్డును అందుకోనున్నారు కవిత. అంతేకాదు, గత ఏడాది ఫిబ్రవరి 18న తెలంగాణ కబుర్లు అనే ఓ ప్రైవేట్ వెబ్సైట్ పొలిటికల్ అవార్డ్స్లో భాగంగా ఉత్తమ ఎంపీలను ఎన్నుకునేందుకు ఓటింగ్ నిర్వహించింది. తెలంగాణలోని ఎంపీలలోకెల్లా కవితకు అత్యధిక ఓట్లు రావడంతో బెస్ట్ ఎంపీగా ఎంపికయ్యారు. మానవీయ పాలనకు నిలువెత్తు నిదర్శనంగా జిల్లాపై ఆమె చెరగని ముద్ర వేస్తున్నారు. యూత్ ఐకాన్గా నిలిచారు. ఇటీవల హైదరాబాద్లో 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ యూత్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ నిర్వహించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇందూరులో ఐటీ హబ్ ఏర్పాటు, నందిపేట లక్కంపల్లి సెస్, నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ పూర్తి, టర్మరిక్ సెల్ ఏర్పాటు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కవిత ప్రత్యేక చొరవతోనే సాధ్యమయ్యాయి. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా అనేక కార్యక్రమాలు నిర్వహించి సమాజ సేవలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. సొంత ఖర్చులతో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆకలితో ఉన్న పేదల కడుపు నింపుతున్నారు. ఉన్నత విద్యను అభ్యసించే క్రమంలో పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. 2017లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జాబ్ ఫెయిర్ నిర్వహించారు. 9,000 మందికి పైగా అభ్యర్థులు రాగా 7,000 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అదే ఏడాది కందుకుర్తిలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. 3,250 మందికి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. 30,000 నుంచి 40,000 వరకు అయ్యే ఖర్చును తెలంగాణ జాగృతి సంస్థే భరించింది. అంతేకాదు, 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సమయంలో ప్రేరణ పేరుతో సాయంత్రం వేళలో అల్పాహారం అందించే కార్యక్రమానికి ఎంపీ కవిత శ్రీకారం చుట్టారు. దాని ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. మన ఊరు మన ఎంపీ కార్యక్రమం చేపట్టిన ఎంపీ కవిత ప్రతి పల్లెను సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. సమస్యలు తెలుసుకుంటూ వాటిని అక్కడే పరిష్కరించారు. ప్రతి పల్లె అభివృద్ధి ఆనవాళ్లలో ఆమెకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. పేదలకు, ఆపదలో ఉన్న వారికి, బాలికలకు, గల్ఫ్ బాధితులకు ఆమె ద్వారా అందుతున్న సేవలు ప్రజల్లో సేవా తత్పరత గల నాయకురాలిగా నిలబెట్టాయి. గల్ఫ్ బాధితులకు తెలంగాణ జాగృతి ద్వారా ఆమె అందిస్తున్న ఆదరణ, భరోసా గ్రామాల్లో మర్చిపోలేనివి. గల్ఫ్ బాధితులను ఇంటికి రప్పించడం, గల్ఫ్లో చనిపోయిన వారి మృతదేహాలను ఇంటికి చేర్పించడం లాంటి సేవలు గల్ఫ్ కుటుంబాల్లో ఆమెను ఆపద్ బాంధవురాలిని చేశాయి. ప్రపంచంలోని 16 దేశాల్లో తెలంగాణ జాగృతి విస్తృతి స్థాయి కమిటీలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేశం నుంచి విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారిని స్వదేశానికి తీసుకురావడం వీటి ముఖ్య ఉద్దేశం. ఇతర దేశాల్లో 70 మంది తెలంగాణ వాసులు చనిపోతే వారి మృతదేహాలను స్వగృహాలకు చేర్చేందుకు సత్వర చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎంపీ కవిత ప్రజలకు మరింత చేరువయ్యారు. కేసీఆర్ కుమార్తెగా ఇందూరు కోడలికి దక్కిన ఈ ఘనత జిల్లాకే గర్వకారణమని ఇక్కడి ప్రజలంటున్నారు. మా అక్క ఎంపీ కవితక్క గారికి పార్లమెంట్లో ఉత్తమ అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం. మరి అదేవిధంగా అక్కగారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అంటే అక్కగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని గుర్తుపెట్టుకొని ఈరోజు ఉత్తమ అవార్డు రావడం మా జిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రజలందరూ మరి
మా నిజామాబాద్ నగర ప్రజలందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ కవితక్క గారికి పార్లమెంటు ఉత్తమ అవార్డు రావడం నిజామాబాద్ జిల్లాకు గర్వకారణము. నిజామాబాద్ జిల్లాలోని కవితక్క గారు ఎన్నో సేవలు చేయడం జరిగింది. ప్రత్యేకించి మహిళల పట్ల, బీడీ కార్మికుల పట్ల అనేకమైన 60 సంవత్సరాల నుంచి బీడీ వృత్తిని నమ్ముకున్న వారికి బీడీ కంపెనీలు నడవక బీడీ కార్మికులు రోడ్డు మీద పడితే కవితక్క గారు ఇంటింటికి పాదయాత్రతోని సర్వే చేసి వాళ్ళ జీవితాలను అధ్యయనం చేసి వాళ్ళకు ఒక జీవన వృత్తిని ఇచ్చినటువంటి గొప్ప మహామూర్తి మా కవితక్క. మా జిల్లాకు చేసిన సేవలు మా మహిళలం ఎన్నడూ కూడా మర్చిపోలేము. పార్లమెంటు వేదికగా ప్రజా సమస్యలు, డిమాండ్లపై ఎంపీ కవిత గళమెత్తుతున్న తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పసుపు బోర్డు కోసం కేంద్రంపై ఆమె పోరాటాన్ని ఇక్కడి ప్రజలు నిత్యం గుర్తు చేసుకుంటున్నారు.